మల్లవరం ఓఎన్జీసీలో 26 మందికి ఫైర్ సేఫ్టీలో తిరిగి ఉద్యోగాలు ఇప్పించిన ఎంపీ హరీష్ బాలయోగి. జీతాలు భారీగా పెంచేలా కృషి చేసిన ఎంపీ హరీష్కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మురమళ్ల నియోజకవర్గం మల్లవరం గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ హెచ్పీహెచ్టీ అసెట్లో ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో పనిచేస్తున్న 26 మంది ఉద్యోగాలు కోల్పోయాయని భావించిన సదరు ఉద్యోగులకు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి తిరిగి ఉద్యోగాలు ఇప్పించి వారిని ఆదుకున్నారు. ఈ మేరకు అమలాపురం పట్టణం ఎర్రవంతెన సమీపంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ హరీష్ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు కంపెనీలో ఇటీవల నూతనంగా వచ్చిన కంపెనీ గత 16 ఏళ్లుగా అక్కడ ఉద్యోగం చేస్తున్న 26 మందిని వివిధ కారణాలతో వేరే రాష్ట్రాలకు బదిలీ చేయడం లేదా ఉద్యోగాల నుండి తొలగించే ప్రయత్నం చేసింది. తమ గోడును ఎంపీ హరీష్కు విన్నవించుకున్న ఉద్యోగులకు ఆయన భరోసా ఇచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి సదరు ఉద్యోగులను ఎటువంటి బదిలీ లేకుండా చేసి తిరిగి వారి ఉద్యోగాలు వారికే వచ్చేలా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి చర్యలు తీసుకున్నానని ఎంపీ చెప్పారు. అలాగే గత నెల రోజులుగా విధులు నిర్వహించకపోయినా సదరు కంపెనీతో మాట్లాడి నెల జీతం కూడా ఇప్పించడం జరిగిందన్నారు. అదే కాకుండా గతంతో 23,000 రూపాయల జీతం ఉంటే దానిని పెంచి సుమారు 40,000 రూపాయల వేతనం చెల్లించేలా ఆ కంపెనీ అధికారులతో చర్చలు జరిపి పెంచే విధంగా చేశానని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనలో ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఉద్యోగ భద్రతకు కూడా కృషి చేస్తామని ఎంపీ హరీష్ తెలిపారు. ఆనందం వ్యక్తం చేసిన ఉద్యోగులు తమ ఉద్యోగాలు తిరిగి పొందడమే కాకుండా జీతాలు కూడా పెరగడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. తమ జీవితాలలో వెలుగులు నింపిన ఎంపీ హరీష్ను గజమాలతో సత్కరించి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. నిజంగా వీళ్ళ కుటుంబాల్లో వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే మేము ఏమైపోవాలి, ఇన్ని సంవత్సరాలు వయసు చూస్తే 40 ఏళ్ళు దాటిందనే సందర్భంలో వాళ్ళు మీ దగ్గరికి రావడం, మీరు దాన్ని సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ ఉన్నత స్థితిలో వాళ్ళు నిలబెట్టినందుకు అదే 17,000 16,000 జీతం 29,000 జీతం చేసి మళ్ళీ జీతం కూడా తక్కువ కాదు, ఉన్నదానికి డబల్ చేస్తూ వాళ్ళని మళ్ళీ ఈ స్థితికి తీసుకురావడం అనేది అది మీకే దక్కిందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా మీ అందరి సమక్షంలో మా ఎంపీ గారికి చిన్న ఒక షాల్వాతోటి మా ఎంప్లాయీస్ ని సన్మానించవలసిందిగా కోరుతున్నారు. కుమార్ గారు, మన హరీష్ కుమార్ గారు ఇద్దరు బాలయ్య గారు కూడా కలిసి నిజంగా 26 మంది రోడ్డు మీద పడకన్నా నిజంగా ఈ రోజు నిలబడ్డారంటే కార్మిక వర్గాలు నిజంగా ఒక అన్నం పెట్టారండి వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే సిస్టమ్ రకరకాల ఎవరెవరో బయట వాళ్ళు వచ్చి బట్టలు కొట్టేసే సందర్భంలో మేమున్నాం అని లోకల్ లీడర్స్ వీళ్ళందరి సహకారంతో నిజంగా ఈ కార్యక్రమం చేయడానికి వచ్చారు. ఇంకా జస్ట్ నాకన్నా బ్రీఫ్గా మన జనరల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏంటంటే బాలయ్య గారి సమక్షంలో మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. మహానుభావులు మళ్ళా ఆయన కుమారుడైనటువంటి మా హరీష్ బాబుతో మాట్లాడటం, ఆయన ముందు మాట్లాడటం చాలా సంతోషం. అది కూడా ఒక ఎంపీగా మేము ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం. మనందరికీ తెలుసు ఆయన గురించి. నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా గత 32 సంవత్సరాలు 28 సంవత్సరాలు ట్రేడ్ యూనియన్ లీడర్గానే ఉన్నాను. కానీ ఈ సమస్య ఎంత జటిలంగా వస్తుంది, దీన్ని నేను బయటకు వస్తానని నేను ఊహించలేదు. 26 మంది ఎంప్లాయీస్ని ఒక కాంట్రాక్ట్ క్లాస్ పెట్టి బయట నుంచి రాజస్థాన్, బీహార్, గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక 26 మందిని నాకు చాలా ఆనందంగా ఉంది ఆ విషయము. గత 2 నెలల నుంచి సుమారు ఈ కొత్తగా ఒక ఓఎన్జీసీలోని ఈ ఫైర్ అండ్ సేఫ్టీలోని ఒక న్యూ వెండర్ రావడం జరిగింది. ఆ వెండర్ వచ్చిన తర్వాత ఆయన కొత్త క్లాజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ కంపెనీ పాలసీ ప్రకారం ఉన్న వాళ్ళందరినీ కూడా ఫర్దర్ ట్రైనింగ్ మాడ్యూల్ కింద ఇతరు వాళ్ళు ఇంకెక్కడెక్కడ పనిచేస్తున్నారో ఆ లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని అప్పుడు వాళ్ళు తిరిగి వెనక్కి వస్తే అప్పుడు ఇక్కడ వాళ్ళ శాలరీ పెంచుతామని చెప్పి ఈ కొత్త క్లాజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇక్కడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాళ్ళ ఫైర్ అండ్ సేఫ్టీ ఎంప్లాయీస్ అందరూ కూడా మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి దూర ప్రాంతానికి పంపిస్తున్నారు సార్. కానీ దీనికి ఎటువంటి మాకు ఒక
ఈ విషయం గురించి ఎటువంటి మా దగ్గర ఒక క్లారిటీ లేకుండా పోయింది. మీరు బయటికి వెళ్ళాలనే విషయం చెప్తున్నారు తప్పించి అక్కడ ఎన్ని నెలలు చేయాలో లేకపోతే అక్కడ ఏ విధంగా చేయాలనేది ఈ క్లాస్ మీద వాళ్ళందరూ అనేక సందర్భాల్లోని నా దగ్గరికి, అలాగే మా ఈ మల్లవరం ప్లాంట్ దగ్గర, సో అక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజ్ గారు, బుచ్చిబాబు గారి దగ్గర కూడా రావడం జరిగింది. ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా దీనికి ఒక పరిష్కారం మనం చూపించాలనే ఉద్దేశంతో మేము అనేక సందర్భాల్లోని మన ఈడీ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన కూడా అన్నారు ఈ క్లాజ్ విషయంలోని, ఆయనతో కూడా ఓపికతో మేమందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేదు సార్ దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, మనం వీళ్ళని వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచి వీళ్ళ శాలరీ పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా, అదే విధంగా నాతో పాటు నేను బుచ్చిబాబు గారు ఇద్దరు కలిసి ఈడీ గారిని కలిసి మాట్లాడిన తర్వాత మన యూనియన్ ప్రెసిడెంట్ గా మన సురేష్ కుమార్ గారికి కూడా ఆయనతో కూడా సంప్రదించి, ఇది మనం ఎట్టి పరిస్థితిలో దీన్ని మనం ముందుకు వెళ్ళనివ్వకూడదు, కానీ కావాలంటే కూడా మనం సెంట్రల్లోని కూడా మనం మాట్లాడదాం, 100% మినిస్టర్ లెవెల్ కూడా తీసుకెళ్దాం. ఎందుకంటే వీళ్ళందరూ భవిష్యత్తు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు మేము కూడా చూసాం, అందులో ఉన్న లిస్ట్ లో చూస్తే 25 మందిలో 15 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చడం అనేది, వాళ్ళ పిల్లలు భవిష్యత్తు అందరూ పిల్లలతో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ అన్నారు, కొంతమంది ఢిల్లీ అన్నారు, అనేక ప్రదేశాలు చెప్పారు. ఇవన్నీ వెళ్ళే పరిస్థితి కాదు. దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం ఆపాలని చెప్పి అనేక సందర్భాల్లోని వాళ్ళందరితో సంప్రదిస్తూ ఈ రోజున ఒక మంచి వార్త, అంటే ఒక వారం 2 వారాల ముందు నుంచి ఇది విషయం మళ్ళీ వాళ్ళు క్లాస్ మార్చడం జరిగింది. క్లాస్ కూడా మార్చి వీళ్ళ శాలరీ కూడా పెంచిన బాధ్యత కూడా తీసుకున్నారు. దానికి కూడా నేను ఈడీ అసెట్ మేనేజర్ కి కూడా, వాళ్ళకి ఓఎన్జీసీ యజమాని కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రోజు మన ప్రాంతంలో ఉన్న మన ప్రజలందరినీ మనం కాపాడుకునే బాధ్యత నా పైన చెప్పారు. దాన్ని మన అందరూ పూర్తి చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదే విధంగా మన బుచ్చిబాబు గారు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా ఒకసారి ఈడీని కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటూ, లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలనే విషయాన్ని వాళ్ళు కూడా స్వయంగా ఆయన కృషి చేస్తూ, మేమిద్దరం కూడా అందరూ కూడా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది నేను ఆనాడు మన ఎన్నికల్లోని కూడా చెప్పాం, అనేక సందర్భాల్లోని ఎంప్లాయీస్, ఎందుకంటే ఇక్కడ ఈ ఆయిల్ సెక్టర్లోని ఓఎన్జీసీ అయినా, గేల్ అయినా, లేకపోతే మన రిలయన్స్ అయినా, ఇక్కడ ఎంప్లాయీస్ చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా లోకల్గా ఉన్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేక సందర్భాల్లోని కొన్ని ఇబ్బందులు కలిగించే విషయాలు వస్తున్నాయి. వీటినన్నిటినీ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటి గురించి మేము కూడా కేంద్రం నుంచి కూడా అనేక సందర్భాలు మాట్లాడుతూ, అలాగే ఇక్కడ చాలా వరకు మీరు గతంలో చూశారు, ఉప్పుడిలోని అప్పుడు ఆనాడు గత ప్రభుత్వం హయాంలోని ఆనాడు ఒక గ్యాస్ లీక్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన, అక్కడ ఉన్న రైతులకు ఇవ్వాల్సిన మన ఈ ల్యాండ్ లీజ్ అమౌంట్ కూడా ఆపేయడం జరిగింది. అది సుమారు 2022లోని అది జరిగింది. అప్పటి నుంచి మొన్నటి వరకు ఇచ్చలేని పరిస్థితి. దాన్ని కూడా మనం కేంద్రం పట్టుకెళ్ళి హర్దీప్ సింగ్ పూరి గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ ఈ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది సార్, వాళ్ళేమో వెస్ట్ బెంగాల్ నుంచి, వాళ్ళందరూ దీని మీద ఎటువంటి స్పందన లేదు, ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు అలాగని చెప్పి ఇది ప్రైవేటైజేషన్ చేసాం కాబట్టి ఓఎన్జీసీ ఇచ్చే పరిస్థితిలో లేదు, దీన్ని మనం ఎట్టి పరిస్థితిలో దాన్ని మనము పరిష్కారం చూపించాలని చెప్పి ఆయనకి తీసుకెళ్తే ఆయన కూడా దాని మీద స్పందించి ఆ ప్రైవేట్ కంపెనీని కూడా రప్పించి దాంతోని వాళ్ళకి ఇప్పుడు దాకా ఇవ్వాల్సిన వాళ్ళ లీజ్ అమౌంట్ ని కూడా పూర్తిగా ఇచ్చిన పరిస్థితి ఇవ్వడం కూడా జరిగింది. అదే విధంగా ఇప్పుడు దాన్ని కొత్త కంపెనీకి కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు దాన్ని పనులు కూడా ముందుకి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకుంటూ, అలాగే రాష్ట్రం కూడా అందరం కూడా ప్రజల పక్షాన కలిసి పనిచేయడం అనే బాధ్యత మేమందరూ తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుచుకున్నాం. అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీ అందరితో పాటు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం మేమందరం కలిసి మీ అందరి గురించి పనిచేస్తామో అదే విధంగా రానున్న రోజుల్లోని మేము పనిచేస్తూనే ఉంటామని కూడా మరొక్కసారి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం.